ఏవండోయ్, ఇవాళ ఫిష్ ఎలా చేసుకుంటారో చూసేద్దామా? అవునండి, ఇది ఫిష్ గెస్ చేస్తారా మరి? అవునండి, ఇది రూయి ఫిష్. మీ ఊర్లో దీన్ని ఏమంటారో చెప్తారా మరి? బాగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోండి. క్వాంటిటీ అంటారా, ఉప్పు తగినంత, ఇంకా కారం, పసుపు అనేది ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. ఆ మసాలాలన్నీ బాగా కలిసేలాగా చేప ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ తెలుసు కదండి, చేపని వేపుకుంటున్నాం. అవును, ఫిష్ కర్రీ అని చెప్పాను కానీ ఎలా చేసినామనే చెప్పలేదు కదా. ఫిష్ని పులుసు పెట్టుకుంటున్నామండి, కానీ చింతపండు అనేది అస్సలు యూజ్ చేయట్లేదు. అవును, మరెలా అంటారా? మేము చూపిస్తాం కదండి, చూస్తూ ఉండండి. రెసిపీ మాత్రం నమ్మండి. అలాగా ఒకటి తర్వాత ఒకటి చేప ముక్కలు వేస్తూ బాగా తిరిగేసి ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ తిప్పారనుకోండి చేప ముక్కలు ఎరిగిపోతాయి. అందుకే ఒక సైడ్ బాగా వేగాక ఇంకో వైపుకి తిప్పుకోండి, సరేనా? అవును, ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్తారా మరి? చూడండి, బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేం వరకు బాగా వేపుకోండి. దాని తర్వాత తీసేసుకోండి ప్లేట్లో. అవునండి, మా మమ్మీకి అయితే ఈ ఫిష్లో ఇష్టమైన పార్ట్ ఫిష్ బుర్ర అండి. మా మమ్మీకి ఫిష్ బుర్ర అంటే చాలా ఇష్టం. అలాగే మీకే పీస్ ఇష్టం ఫిష్లో చెప్తారా మరి? కమెంట్ బాక్స్లో వెయిట్ చేస్తూ ఉంటామే. చూడండి, ఇవి కూడా బాగా ఎగిపోయాయి కదా, ఇంకా తీసేసుకోండి వేరే ప్లేట్లోకి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. చూడండి, ఆయిల్ కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. మేమైతే 2 ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. పచ్చిమిరపకాయని మధ్యలో నుంచి చీల్చేసుకోండి. ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక ఆనియన్స్, ఇందులో 2 టమాటాలు వేసుకోండి. టమాటాలు చూడండి చూపిన విధంగానే కట్ చేసుకోండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఎగుతాయి. అలానే ఒక స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 5 నిమిషాలకి మూత పెట్టి బాగా మగ్గనియండి. దీన్ని సాఫ్ట్గా అవ్వాలి టమాటాలు, అప్పటి వరకు దానికి బాగా మగ్గనియండి. అలానే గరిటతో దాన్ని చిదుపుతూ ఉండండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టండి ఒక 5-10 నిమిషాలకి. మధ్యలో చూస్తూ ఉండండి, లేకపోతే మాడిద్ది. చూడండి, టమాటాల నుంచి నీళ్ళన్నీ బయటికి వస్తున్నాయి కదా. ఈ టైంలోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. దీంట్లో చిన్న ఉల్లిపాయ కూడా వేసుకున్నాం ఈ పేస్ట్లో. ఇంకా అది వేసాక బాగా కలుపుకొని, ఇంకా గిన్నె ఉంది కదండి, దాన్ని కడిగేసి కూడా వేయాలి కదా మరి. ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకోండి. అలానే జీరా ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. ఇంకా మసాలాలన్నీ బాగా కలపండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగాలి. అది ఎలా ఎగిందో, ఎప్పుడు ఎగిందో అని ఎలా తెలుస్తుందో తెలుసా? నూనెంతా బాగా తేలాలి, అప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగినట్టు. చూసారా, నూనెంతా బాగా తేలింది కదా. అలా తేలే వరకు మూత పెడుతూ తీస్తూ బాగా వేపుకోండి దాన్ని. ఇంకా ఒక్కసారి నూనె తేలినట్టు అనిపించినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏదో తెలుసా? అదేనండి, ఇప్పుడు పుల్ల పిసుక్కుందాం. కానీ చెప్పాను కదా ఇందులోని టామరెంట్ వాడము అని. ఇందులోని ఎండు మామిడికాయ ముక్కలు వాడుతున్నామండి. అదొక అరగంట ముందే నీటిలో నానబెట్టుకున్నాం. ఇప్పుడు అది ఇందులో వేసేసుకుంటున్నాం అన్నమాట పులుపు కోసం. ఇంకా అలానే 2 గ్లాసుల నీళ్ళు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టాలి. మూత పెట్టే ముందు కొద్దిగా ఉప్పు చూసుకోండి. ఉప్పు ఒకేలా సరిపోయినట్టుంటే ఓకే, ఫైన్. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బొడబడమనియండి. చూసారా, ఇదే మంచి టైం అండి. చేపని ఒకటి తర్వాత ఒకటి దించేయండి. ఇంకా
ఇలా చేసుకున్నారనుకోండి చేప నుంచి నీసు వాసన రాదండి. చాలా బాగా పుల్ల పుల్లగా బాగా మసాలాలు పట్టి బాగా తయారైద్ది. అలానే ఇప్పుడు గరం మసాలా వేసుకుందామా? వీడియో ఆల్రెడీ పెట్టాను, చూడలే కదా, చూసేయండి గరం మసాలా వీడియో. ఇంకొక 10 నిమిషాల వరకు బాగా మరగనియండి దీన్ని. ఇంకా లాస్ట్ స్టెప్ తెలుసు కదా, కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. సరే మరి ఈ వీకెండ్ ట్రై చేస్తారు కదా. బాయ్.